రీసెంట్గా ఈ నెల 5th లో చేశాం. ఓకే, అంటే 1 వీక్ బ్యాక్ పోల్ మేనేజ్మెంట్ కి ముందు పోల్ మేనేజ్మెంట్కి ముందు చేసిన సర్వేలో దీంట్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన కొద్దిగా పోల్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా ఇదంతా సీఎం గారు దిగక ముందు, సీఎం గారు ఎంటర్ కాకముందు ఓకే దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత లీడ్ వచ్చింది. ఓకే, మీరు స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు అన్న, బీజేపీ క్యాండిడేట్ ఎప్పుడైతే అనౌన్స్ చేసి వాళ్ళు రంగంలోకి దిగిర్రో వాళ్ళకున్న 23% ఓట్ బ్యాంక్, ఇక 23% ఉన్న ఓట్ బ్యాంకు 17%కి వచ్చింది. మీరు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినట్టు బీజేపీ ఓట్ షేర్ని ఎవరు లాక్కున్నారనేది చర్చ. ఓకే, సో బీజేపీ ఓట్ షేర్ ఎక్కువ మటుకు బీఆర్ఎస్కి వెళ్ళింది. సో బీఆర్ఎస్ 42%కి వెళ్ళింది, కాంగ్రెస్ పార్టీ 37%కి వెళ్ళింది. ఇది ఎప్పుడు 5th వరకు. దీని తర్వాత మళ్ళీ ఇంకో సర్వే చేసినాం ఈ రోజు. ఓకే, నిన్నటి నుంచి ఈ రోజు వరకు లేటెస్ట్ చేసిన సర్వేలో టోటల్ ఈ రోజు మొత్తం మార్నింగ్ నుంచి చేసిందా ఇదంతా? ఇది నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు తీసుకున్న శాంపుల్ సైజ్ లో. ఓకే, దీంట్లో చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ లాస్ట్ 1 వీక్ సీఎం గారు పెట్టిన ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 37 ఉంటే 5th రోజు ఇక్కడ వాళ్ళు 39% గెయిన్ అయ్యారు. ఓకే, సో వీళ్ళు చేస్తున్న పోల్ మేనేజ్మెంట్ కింద ఏదైతే ఎలక్షన్లలో నార్మల్ గా డెమోక్రసీని చంపేసే పనులు ఏవైతుంటే అన్ని పార్టీ వాళ్ళు చేసేటి వీళ్ళు కొంత స్ట్రాంగ్ గా పెట్టి మంత్రుల్ని కరెక్ట్, ఎమ్మెల్యేలను కరెక్ట్ గా పెట్టేసి ఏదైతే స్టార్ట్ చేసిరో, అండ్ సీఎం గారి ప్రెస్ మీట్లు అండ్ మంత్రులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణల మీద వీళ్ళు ఎంత అగ్రెసివ్ గా వెళ్ళడం స్టార్ట్ అయ్యిందో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ తగ్గింది. బీఆర్ఎస్ పార్టీ 42% నుంచి 36%కి వచ్చింది. సో ఇప్పుడు ఒక 3% లీడ్ చూపెడుతుంది. సో ఇది ఈ రోజు మళ్ళీ రేపు అండ్ ఎలక్షన్ జరిగే రోజు, ఈ 3 రోజులు ఈ ఇంపాక్ట్ కనుక ఈ మారణం అనేది ఇట్లనే పైకి వెళ్ళుకుంటే వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ 3% లీడ్ లో ఉందా మీ అంచనా ప్రకారం? మా అంచనా ప్రకారం కాంగ్రెస్ గెయిన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీల పరంగా లీడ్ లో ఉన్నది మీరు ఎలక్షన్ గాలికి వదిలేసిన తర్వాత అది ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ పార్టీకి లీడ్ లోకి వెళ్ళింది. బీజేపీ పార్టీ ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీ లాక్కోగలిగింది. మీరు ఫస్ట్ నుంచి చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీకి 34% ఉంటే ఎంఐఎం ఓట్లు కలుపుకోవాలి కదా, ఎంఐఎం కలిపి ఉంది కదా 34-6 అంటే 40% ఉండాల్సింది. మనం కాంగ్రెస్ పార్టీకి 37% ఏది రెండోసారి చేసినప్పుడు, మూడోసారి చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 39%. అంటే ఫస్ట్ ఎంత వచ్చింది చేసినప్పుడు 40%. అంటే వాళ్ళ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ను మళ్ళీ వీళ్ళు రీగెయిన్ చేసుకోగలుగుతారు.